వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వివో వాళ్ళని చెప్పడం. సో వివో ఇండియన్ అకౌంట్ దాంట్లో ఎక్స్ట్రా పోస్ట్ అయితే వేసి ఒక పోస్ట్ అయితే వీడియో తీసుకోవచ్చు. 9020 mAh బ్యాటరీ వివో T5 Pro 5G రాబోతుంది అనేసి ఒక పోస్ట్ అయితే తీసుకొచ్చి సర్ప్రైజ్ అయిపోయారు. 9000 mAh బ్యాటరీ ఏంద్రా అని. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇండియాలో వివో T5 Pro అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 9000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి. సో రెడ్మీ 15A 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్గా సేల్స్ ఏవైతే ఇవాళ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేసు ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ని మీరు కొనదలుచుకుంటే గిట్లా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుని మోటరోలా వాళ్ళని చెప్పండి. సో మోటరోలా వాళ్ళది మోటరోలా సిగ్నేచర్, మోటరోలా రేజర్ 60 అల్ట్రా అండ్ ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే మోటరోలా వాళ్ళది ఎడ్జ్ 60 Pro ఒకటి, మోటరోలా వాళ్ళది G57 పవర్, G57 ఏదైతే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే వీళ్ళకి మోటరోలా వాళ్ళది స్మార్ట్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ 17 బీటాకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయనేసి అయితే అన్నారు. ఒకవేళ ఇట్లా మీరు అప్డేట్స్ చెక్ చేసుకోవాలంటే మాత్రమే ఆండ్రాయిడ్ 17కి సంబంధించిన అప్డేట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒప్పో వాళ్ళ నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ F33 అండ్ F33 Pro స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 3rd వీక్ కానీ 4th వీక్లో కానీ రావచ్చు, లాంచ్ కావచ్చు అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కన్ఫర్మ్ అయితే కాదు, లీగల్ ఇన్ఫర్మేషన్ ఇది. కానీ వీళ్ళ దాని ప్రకారం కూడా చూసుకుంటే F33 వచ్చేసరికి అయితేనేమో 25,000 ఉంది అండ్ F33 Pro వచ్చేసరికి అయితేనేమో 35,000 ప్రైస్ ట్యాగ్తో పాటు అయితే రావచ్చు అనేసి అయితే లీక్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే యుబుంటూ నుంచి అన్నమాట. సో యుబుంటూ వాళ్ళైతే కొత్తగా సర్ప్రైజ్ చేసారు అనుకోవచ్చు సిస్టమ్ రిక్వైర్మెంట్స్తోన. నార్మల్గా ఇప్పుడు యుబుంటూ 26.04 LTS డెస్క్టాప్ వర్షన్కి అయితే మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ 4GB నుంచి 6GB ర్యామ్కి వాళ్ళు ఇంక్రీజ్ చేసారన్నమాట. ఇక్కడ మీద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంతకుముందు 4GB ఉన్నా సరే రన్ చేసుకోవచ్చు, లేదు ఇప్పుడైతే కంపల్సరీ 6GB ఉండాల్సిందంట. 2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 25GB స్టోరేజ్ ఉండాలన్నమాట. ఇది యుబుంటూ డెస్క్టాప్ 26.04 LTS లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందన్నమాట. మిగతా సర్వర్స్కి అయితే కూడా కంటిన్యూ అవుతుందనేసి అయితే అన్నారు. ఓన్లీ డెస్క్టాప్ వర్షన్స్కి ఇది ఉంటుందన్నారు. మీరు కంగారు వాల్సిన అవసరం లేదనేసి అయితే చాలామంది అంటారు. ఇక్కడ దాంతోపాటు యుబుంటూకి రిలేటెడ్ ఉన్న డెస్క్టాప్ వేరే వర్జన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే జుబుంటూ ఉంది, లుబుంటూ ఉంది, యుబుంటూ మాట, లినక్స్ మింట్, లినక్స్ లైట్, బోధి లినక్స్ అండ్ పప్పీ లినక్స్ ఇవైతే ఇవి కూడా ఒక ఆల్టర్నేటివ్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఇది రాస్బెర్రీ పై నుంచి అన్నమాట. సో రాస్బెర్రీ పై కొత్త 3GB ర్యామ్ మోడల్ అయితే 3GB ర్యామ్ మోడల్ అవుతుందో చాలా కాస్ట్లీ అయిపోయింది అంటారు. సో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా వీళ్ళు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేసి అక్కడికి 3GB మోడల్ని తీసుకొచ్చినాం అనేసి అన్నారు. ఇదైతే మరి ఘోరంగా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనేసి అన్నారు ప్రీవియస్ దానికంటే కూడా. సో బై నేనైతే మాత్రం ఇక్కడ ఇక ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆఖరికి ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు కదా స్టూడెంట్స్కి, వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రైజ్ ఆఫ్ ద టూమ్ రైడర్ అనే గేమ్ అయితే స్టీమ్లో మీకు మంచి డిస్కౌంట్ రేట్కి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం 224 రూపాయలకి వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే మంచి అట్మాస్ఫియర్తో పాటు కూడా వస్తుంది. నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మాత్రం ఈ గేమ్ వచ్చేసరికి మీకు విండోస్, మ్యాక్, లినక్స్ అండ్ స్టీమ్ ఓఎస్లో కూడా రన్ అయిపోతుంది. తక్కువ చూసుకుంటే మాత్రం 25GB స్టోరేజ్, 2GB వీడియో మెమరీ ఉన్నా సరిపోతుంది అండ్ 6GB ర్యామ్ ఉన్నా సరే కూడా డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా ఈ గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చే మంచి అనిపించే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.